వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నా వార్డులోని సమస్యను పరిష్కరించండి అధ్యక్ష, కౌన్సిలర్ దాకే అనిల్ కుమార్. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో చైర్మన్ భూపతి ఆదినారాయణ అధ్యక్షతన నేడు కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రవేశపెట్టిన అజెండాను కౌన్సిల్ సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా చైర్మన్ భూపతి ఆదినారాయణ మాట్లాడుతూ నిడదవోలులో 105 కోట్ల రూపాయలతో నిర్మించుచున్న గోదావరి జలాలను అందించే పథకానికి మాలకోడులో ఎస్టీబీ ప్లాంట్ నిర్మాణానికి త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. నిడదవోలు పట్టణ అభివృద్ధికి నేటి వరకు కృషి చేసిన కౌన్సిల్ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నిడదవోలు పట్టణ అభివృద్ధికి కౌన్సిలర్లతో పాటు ప్రజలు కూడా సహకరించాలని కోరారు. సమావేశం అనంతరం కౌన్సిలర్ దాకే అనిల్ కుమార్ మాట్లాడుతూ నా వార్డులో పాములు ఎక్కువగా సంచరిస్తున్నాయని, అనేక సార్లు కౌన్సిల్లో ఈ అంశాన్ని తీసుకురావడం జరిగిందని, కానీ నేటి వరకు ఆ సమస్యను అధికారులు గాని చైర్మన్ గాని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. నేడు తన వార్డులోని ప్రభుత్వ పాఠశాల సమీపంలోకి వచ్చిన పాముని స్నేక్ స్నాచర్ సహాయంతో పట్టుకుని కౌన్సిలర్ దాకే అనిల్ కుమార్ ఈ కౌన్సిల్ సమావేశానికి తీసుకురావడంతో చైర్మన్ భూపతి ఆదినారాయణ ఇది సబబు కాదని ఈ ఘటనను ఖండించడంతో కౌన్సిలర్ పామును బయటకు తీసుకువెళ్లి విడిచిపెట్టడంతో కౌన్సిల్లోని సభ్యులందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సమావేశంలో కమిషనర్ టిఎల్ కృష్ణవేణి, పట్టణ కౌన్సిలర్లు, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. రైల్వే స్టేషన్ డోర్ నెంబర్ 11-1-8 వరకు సీసీ డ్రైన్ నిర్మించడానికి అంచనాలు మొత్తం 20 లక్షలు. తీర్మానం నెంబర్ 113-20 అంటే మనకి గోదావరి జిల్లాలో పంప్ హౌస్ అక్కడే వస్తుంది. అది ఆ ప్రాజెక్ట్ 90 కోట్ల రూపాయలు వాటితో ఆల్రెడీ అది ఎన్టీసీ వాళ్ళకి టెండర్ అయింది. 4 బ్యాచ్లు ఇక్కడ చెన్నైలో మనం సుమారు 20 కోట్ల రూపాయలతో చెన్నై మనం డెవలప్ చేయడానికి ప్రస్తుతం 5 కోట్ల 22 లక్షల రూపాయలతో మెయిన్ రోడ్ నుంచి మన చెన్నకాశీకి విత్ లిఫ్ట్తో మనం నిర్మాణం చేపట్టబోతున్నాం. అలాగే మనకి దీర్ఘకాలిక సమస్య అయినా కైలాస రోడ్డు కూడా దారి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రోడ్డు ఎలా వస్తుందంటే మన అన్నపూర్ణ నగర్ గేట్ దగ్గర నుంచి రైల్వే యార్డ్ ప్యారలల్గా అది మన అడిగి దగ్గరికి వెళ్ళి అడిగి దగ్గర నుంచి వారు కూడా ఉద్యోగం ఒప్పుకున్నారండి. మన కైలాస రోడ్డు బ్యాక్ సైడ్ రోడ్ నుంచి 20 ఫీట్ రోడ్డు డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఆల్రెడీ సైట్ ఓనర్స్తో మాట్లాడటం జరిగింది. వాళ్ళు ప్రైమరీగా వాళ్ళందరూ ఒప్పుకోవడం జరిగింది. ఈ ఎమర్జెన్సీ కాబట్టి ఆల్రెడీ అక్కడ రోడ్డు క్లియరెన్స్కి టెంపరీ ల్యాండ్ ఫిల్లింగ్కి నిర్ణయం చేసుకుని వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అది మనకి ఇప్పుడు కృష్ణగారికి వర్క్ చేయడానికి అతి ముఖ్యమైన ఇది కాబట్టి అందరి అనుమతితో ఆ పని చేపట్టడం అవసరం ఉంది కాబట్టి చేపట్టడం జరిగింది. మనం మాలకోడు అన్న పేరు ఇప్పుడు గవర్నమెంట్ జీవో ప్రకారం ఏ కులం పేరు కూడా మనం ఉండకూడదని మనం ఆశించి ఈ నెలలో గోదావరి వాటర్ 90 కోట్లు, డైమండ్ జూబ్లీ పార్క్ మీరు అందరూ అనుమతిస్తే దానికి 4,53 లక్షలు, అక్కడే ఎస్టీపీ ప్లాంట్కి 11,05 లక్షలు, మొత్తం 105 కోట్ల 58 లక్షలతో మనం సీఎం గారి చేత ఈ ప్రాజెక్ట్ ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది.
సేవ చేయడానికి వచ్చామని చెప్పారండి. అది మీరు మర్చిపోయి మీరు మాకు పనులే చేయకుండా ఈ 2 సంవత్సరాలు మాకు ఒక చిన్న కొబ్బరికాయ కూడా కొట్టకుండా కనీసం గత మొన్న 3 నెలల క్రితం 4 నెలల క్రితం 10 లక్షలు సార్ వినండి సార్ వినండి. పొద్దున్న పాము మనోడు కాటేస్తే కనుక ఆన్ ది స్పాట్లో ఏదన్నా అవ్వచ్చు. కౌన్సిల్ వాళ్ళకి ఎందుకు తీసుకొచ్చానంటే అండి, మా వార్డు 20 వార్డు, పేరు దాకి అనిల్ కుమార్, నేను కౌన్సిలర్ని. గత 6 నెలల నుంచి నా వార్డులో పాములు విపరీతంగా ఉన్నాయి. స్కూల్లో ఉన్న పిల్లలు ఉన్నారు, పాములు చాలా భయంకరంగా ఉన్నాయి సార్, ఎంటలేదు. ఆల్రెడీ గత కౌన్సిల్లో 10 లక్షలు పెట్టామండి. బేరం కటింగు, వేస్ట్ ఏజ్ అంతా తీయడానికి, క్లీన్ చేయడానికి, పార్కులు స్కూల్స్ క్లీన్ చేయడానికి 10 లక్షలు పెడితే అప్పుడు కూడా జేసీబీ పంపించలేదు. మొన్న రీసెంట్గా 3 నెలల క్రితం 5 లక్షలు కూడా కౌన్సిల్ మీటింగ్లో పెట్టాం జేసీబీలకి, ట్రాక్టర్లకి. అప్పటి నుంచి ఎక్కడ జేసీబీ నడపలేదు, ట్రాక్టర్ కూడా నడపలేదు. ఆ అమౌంట్ ఏమైందో కూడా తెలియదు. పాములు విపరీతంగా తిరుగుతున్నాయని నేను వాట్సాప్లో మన మున్సిపల్ అధికారులకి, అలాగే మన చైర్మన్ గారికి, మన కౌన్సిల్ గ్రూప్లో కూడా పెడుతున్నాను. ప్రతి పాముని పెడుతున్నాను, అయినా స్పందించలేదు. అసలు పాము ఎలాగుంటుంది, అలా వీళ్ళకి చూపించాలి, ఎంత భయంకరంగా ఉంటుంది, అది కాటేస్తే ఏమవుతుంది అని చూపించడానికి ఇంక బయలుదేరేటప్పుడు కరెక్ట్గా నేను మా ఇంటి ముందే స్కూల్ ఉందండి, గవర్నమెంట్ స్కూల్, మదర్ తెరిసా స్కూల్. ఆ స్కూల్ దగ్గరికి నేను వెళ్తుంటే చిన్న పిల్లోడు కాళ్ళు దాటుకొని వెళ్ళిపోతుంటే పాము అంటే నేను గబగబా వెళ్ళి స్నేకర్ ఒక కుర్రోడు ఉంటే వాడిని పిలిపించి ఆ పామును పట్టించి డబ్బలు పెట్టి ఇలా ఎవరా ఎన్నిసార్లు చెప్తున్నా, ఎన్నిసార్లు చేసినా పట్టించుకుంటలేదు. ఆ పామును పడటానికి సుమారు 2,000 దాకా ఇవ్వాల్సి వస్తుంది మనోడికి. ఆ అమౌంట్ కూడా నేనే ఇచ్చాను. ఆ పాముని తీసుకొచ్చి అసలు పాము అంటే ఎలా ఉంటుంది, ఎంత భయంకరంగా ఉంటుంది చూపించడానికే తీసుకొచ్చాను.